నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకున్న గుర్తు. కానీ అంతలోనే దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పుడు తెలంగాణ దశాబ్ద ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ఇంకోవైపు ప్రజల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ ఇక పూర్తి స్థాయి తెలంగాణ రాజధానిగా మారబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఉద్యమ కాలం నాటి గుర్తులను నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అత్యంత కీలకమైన సమయంలో తెలంగాణ రచయితల సంఘం సారథిగా ఉన్న జూలూరి గౌరీశంకర్ నాతో పాటు ఉన్నారు. ఒకసారి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? 14 సంవత్సరాలు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పుడు 10 ఏళ్ల స్వంత రాష్ట్ర ఆకాంక్ష. ఆనాటి గుర్తులను ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఏం ఇమ్మీడియట్గా గుర్తొచ్చే సంఘటన ఏమిటి? మొత్తంగా తెలంగాణకు సంబంధించినటువంటిది ఒకే ఒకటి, ఈ నేల మీద జరిగినటువంటి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక నెత్తుటి దారులు, పోరాటాలు, విప్లవాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు దినపత్రికల్లో వస్తున్న ఎన్కౌంటర్ల నెత్తురు ముద్దలు, ఇవన్నీ చూసిన తర్వాత స్వరాష్ట్రం రావాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక స్వపరిపాలన అన్నటువంటి ఆలోచన, అట్లాగే తెలంగాణ ఒక పరాయి పాలన కింద ఉందన్నటువంటి ఒక ఆలోచన, తెలంగాణకు తన వనరులు తాను వినియోగించుకోలేకపోతుందన్నటువంటి ఆలోచన, ఈ కోణం నుంచే ఉద్యమం వచ్చింది. ఈ వచ్చినటువంటి ఉద్యమం మొత్తం కూడా ఒక్కసారిగా 1997-96 నుంచే అది నిప్పు రాజుకోలేదు. 69లోనే ఒక ఉద్యమం, బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి 369 మంది, ఆ చరిత్ర అంతా మనకు తెలిసినటువంటిదే. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో మనం ప్రధానంగా చూడవలసింది ఏంటంటే 69లో ఉన్నటువంటి ఉద్యమం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 40-50 ఏళ్ళ తర్వాత కూడా ఎట్లా వచ్చింది అన్నదే ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంటే ఈ మట్టిలో, అంటే మీరు ఎక్కడ నీళ్లు తాగుతున్నావు, ఆ నీళ్లు తాగితే ఇట్లే మాట్లాడతారని అంటారు. నీది ఏ ఊరు, ఆ ఊరు అయితే అట్లే ఉంటుంది నీ తత్వం అంటారు. అట్లా ఈ తెలంగాణ తత్వమే ఒక పోరాట తత్వం, ఒక తిరుగుబాటు తత్వం, ఒక తిరుగుబాటు వేదాంతం. కాబట్టి ఆ తిరుగుబాటు వేదాంతం ఈ మట్టిలో ఉంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక మార్పులు, ఆ మార్పులన్నీ కూడా ప్రపంచీకరణతో వచ్చినటువంటి మార్పులు. తెలంగాణకు సంబంధించినటువంటి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అంశం అన్ని రకాలుగా వెనకబడిపోతున్నటువంటి వెనుకబాటుతనం నుంచి తనను తాను వెతుక్కున్నటువంటి సందర్భంలో మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ మలిదశ తెలంగాణ ఉద్యమం రావడానికి 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఒక రాజకీయ అస్తిత్వంతో ఒక పిడికిలు బిగించడానికి కేసీఆర్ ఆయన రాజీనామా చేసేసి, అసెంబ్లీకి రాజీనామా చేసి ఆ కాగితాన్ని విసిరిగొట్టి రావడానికి వెనుక కూడా ఒక ఉద్యమ అంశాలు ఉన్నాయి, బాగా జరిగింది. అప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది యువకులు తెలంగాణకు సంబంధించినటువంటి ఏంటి, తెలంగాణకు సంబంధించినటువంటి ఆ నిత్య సంఘర్షణ నుంచి వచ్చినటువంటి ఒక చైతన్యం ఉంది. దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటిది చాలా వరకు ఊర్లలో మనం ఈరోజు తెలంగాణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ వేరు. కానీ అంతకుముందు ఉన్నటువంటి కరీంనగర్, అంతకుముందు ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ, అంతకుముందు ఉన్నటువంటి నిజామాబాద్, ఈ అటవీ ప్రాంతాలు, గోదావరి లోయ పోరాట ప్రాంతాలు, వీటన్నిటినీ తీసుకుంటున్నప్పుడు చాలా వరకు ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో రాత్రి 7 పొద్దుగుకుతుంటే 7-7:30కే మొత్తం కూడా పల్లెంతా గుక్కబట్టి తలుపులు వేసుకొని లోపల ఇళ్లలో ఉన్నటువంటి సందర్భం ఉండేది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఏ నిర్బంధం వస్తుందో, ఎప్పుడు ఏ పోలీసులు వస్తారో, ఎప్పుడు ఏ నక్సలైట్లు వస్తారో, ఎప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ ఏ పోలీసు వస్తుందో, ఏ మిలిటరీ వస్తుందో తెలియని పరిస్థితి. అంటే వెన్నెల చూడనటువంటి పల్లెలు ఉన్నాయి తెలంగాణలో. మనం అది చూడాలి. అంటే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం వెనుక ఉన్నటువంటి చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. అట్లాగే ఈ పాలకుల యొక్క విధానాలు మొత్తంగా తెలంగాణకు సంబంధించి విసిరేయబడ్డటువంటి తత్వం, పట్టించుకొని తత్వం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఎమ్మెల్యేలు కావడం, మంత్రులు కావడం రొటీన్గా అయిపోతున్నారు. కానీ ఈ ప్రజలకు సంబంధించినటువంటివి చాలా మార్పులు వచ్చినాయి.
ఈ వచ్చినటువంటి మార్పులు మొత్తం కూడా ఒక ఉద్యమ సంకేతమైనవి. అదే మొత్తం కూడా భువనగిరి డిక్లరేషన్గా రావడం, అదే వరంగల్లో అతిపెద్ద జాతరగా సభ జరగడం, అట్లాగే సూర్యాపేట లోపంలో 97లో మారోజు వీరన్న నేతృత్వంలో తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, ఈ రెండు వచ్చినటువంటి నేపథ్యం, అప్పటికే కొత్తపల్లి జయశంకర్ వీళ్ళంతా కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు నిధులతో పాటు ఏ రకమైన తెలంగాణ రావాలి అన్నటువంటి రూపకల్పన కూడా మారోజు వీరన్న లాంటి వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ ఇచ్చినటువంటి సందర్భం, తెలంగాణ మహాసభ ఇచ్చినటువంటి తీర్మానాలు, అట్లాగే తెలంగాణ జనసభ ఇచ్చినటువంటి తీర్మానాలు, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి సందర్భం కూడా ఒక గ్రౌండ్ను తయారు చేసి ఉంచారు. ఈ గ్రౌండ్ నుంచి తయారైనటువంటి నుంచి ఆ రూపం నుంచి వచ్చినటువంటిదే ఒక రాజకీయమైనటువంటి ఒక ఉద్యమ సంకల్పం వచ్చినటువంటిదే కేసీఆర్ 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ సందర్భంగా ఆ 4-5 సంవత్సరాల్లో జరిగే చాలా అన్రెస్ట్కి కారణమైన విదంతాలు చాలా ఉన్నాయి. అట్లాంటి టైంలో లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక దగ్గర గుమికూడారు, కానీ దానికి నాయకత్వం వహించే లోపం అనేది కనిపించింది. అట్ ద సేమ్ టైం 1969 ఎక్స్పీరియన్స్ వల్ల రాజకీయ నాయకులను కూడా నమ్మలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఒక రూపం రావడానికి మీలాంటి వారు ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఒకటండి, ఇప్పుడు మేము పూర్తిగా అంటే ఒక సాహిత్య సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి చాలా వరకు అప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కళాశాలలు, కథన రంగాలై, విప్లవ ఉద్యమాలై కథన దొక్కుతున్నటువంటి సందర్భం నుంచి వచ్చిన వాళ్ళందరి యొక్క వయస్సు కూడా 35-40 సంవత్సరాల వయసుకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 45 దాకా వచ్చిన వాళ్ళు, 50 దాకా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల వృత్తుల్లో రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో ఉన్నటువంటి ఒక లోపట ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి రూపం లేదు. కాబట్టి ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటిది మొదటగా వేసినటువంటి కేకల్ని ప్రజలందరూ అందుకోవడానికి సంబంధించినటువంటి ఒక భావజాల వ్యాప్తి చేయడంలో మాత్రం మా వంతు కర్తవ్యంగా మేము ఒక భావజాల వ్యాప్తిలో ఉన్నాం. రచనలు చేసే రంగం కావచ్చు, అవి ఉపన్యాసాలు చెప్పడం కానీ కావచ్చు, ఊరూరు తిరగడం కావచ్చు, దీనికి సంబంధించిన అంశం. కాబట్టి మాలాంటి వాళ్ళంతా కూడా యాక్టివ్గా వచ్చి ముందుకు జరగడానికి కావాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు వేయడానికి మేము దోహదపడతాం. కాబట్టి భావజాలం నుంచి చేసే మనం ప్రశ్నలు వేస్తాం, భావజాలం నుంచి కవిత్వం రాస్తాం, భావజాలం నుంచి ఇదేంటి అని అడుగుతాం, ఓ ఆంధ్ర కౌలారా మీరెటువైపు అని అడుగుతాం. కానీ దీనికి సంబంధించినటువంటి సబ్బండ వర్ణాలను కదిలించేటటువంటిది, సబ్బండ జాతుల్ని కదిలించేటటువంటిది అవి ప్రజా సంఘాలు చేసే పని, అది రాజకీయ సంకల్పం చేసే పని. ఆ రాజకీయ సంకల్పం రావడానికి జయశంకర్ లాంటి వాళ్ళు చల్లినటువంటి విత్తనాలు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు భువనగిరి తెలంగాణ మహాసభ జనసభలు ఇచ్చినటువంటి స్ఫూర్తి, అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక చైతన్యం, ఇవన్నీ కలగలిసి అందుకే నేను చెప్పింది ఇవన్నీ ప్రజా సంఘాలుగా వచ్చేటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఎక్కడో విన్నాను నేను, తెలంగాణ ఉద్యమం అనేది కేవలం ఉద్యమమే కాదు, ఒక ఉత్సవంలాగా కొనసాగేది. ఎక్కడ ధూమ్ధాం జరిగినా అటు కళాకారులు మీలాంటి రచయితలు ఆ ఊపు తీసుకురావడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. మీరు దాని ఇంపాక్ట్ ఉద్యమం మీద ఎట్లా ఉంటుందని మీరు అనలైజ్ చేస్తారు? ఒకటండి, అంటే ఎప్పుడైనా సరే ఏ ఉద్యమానికైనా ముందుగా జరిగేది ఒక సాంస్కృతిక ఉద్యమం ముందుగా జరుగుతుంది. ఒక ఉద్యమం యొక్క మెడలో ఒక గంట మోగించడానికి ఒక సాంస్కృతికమైనటువంటి జెండా వస్తుంది. అందుకే మన వాళ్ళు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కవులు రచయితలు చాలా ప్రశ్నలు వేశారు. ఏంది ఇంకా మేము ఏం యాదగిరి అన్నా అంటే యాదగిరి అంటే విలనా మీకు, అంటే సినిమాల్లో రౌడీ భాష, తెలంగాణ భాష అంటే ఒక జోకర్ భాష, తెలంగాణ అంటే ఒక విలన్ భాష, సినిమాలలో మమ్మల్ని ఏ రకంగా చేస్తున్నారు మీరు, ఇంత తక్కువగా చూపిస్తారా, ఇంత నీచంగా చూపిస్తారా, ఏమిటి మీ సంగతి అన్నటువంటి విషయాన్ని ఒక ప్రశ్నలు వేశారు. ఇది ఒక కల్చరల్గా వచ్చిన ఒక ప్రశ్న. అంటే కల్చరల్గా వస్తున్నటువంటి ఒక ప్రశ్నలు ఏమైతే అంటే అవి ఒక సామాజిక రాజకీయ ఉద్యమాలుగా ఫ్రేమ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి బేస్ని ఇస్తాయి, పునాదిని ఇస్తాయి. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి సందర్భం అంటే ముంబై బొగ్గుబాయ్ దుబాయ్ అన్నటువంటి పరిస్థితి ఒక బాగా వస్తుంది. ముంబై బొగ్గుబాయ్ దుబాయ్ అంటాడు. అంటే ఈ ఒక నినాదం రావడం వెనుక ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని అందించింది. దీని మొత్తానికి సంబంధించినటువంటి అంశంలో పల్లె కన్నీరు పెడుతుందోయ్ కనిపించని కుట్రల అన్నటువంటి పాటని రాజశేఖర రెడ్డి హైజాక్ చేసుకొని పోతే పోయి ఉండొచ్చు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి మాస్టర్ హెడ్గా ఉపయోగించుకోవచ్చు. కానీ ఉద్యమం అంటేనే మనకు తెలంగాణ ధూమ్ధాం గట్టిగా అనిపిస్తుంది. ఇంకొక వైపు సాంస్కృతికంగా బతుకమ్మ అవి కూడా బాగా. వచన కవిత్వం యాంగిల్లో ఉద్యమం మీద ఇంపాక్ట్ మీరు ఎట్లా చెప్తారు? వచన కవిత్వంలో చాలా వరకు ఏమైపోయిందంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి కవులు రచయితలు మొత్తం కూడా
వాళ్ళు రాసినటువంటిది నా తెలంగాణ కోటి కత్తుల వాన అన్నారు. తల్లి స్తన్యం బిడ్డ కందనప్పుడు వేసిన కేకే నా తెలంగాణ అన్నటువంటి స్వరాన్ని వినిపించారు. కాబట్టి వచన కవిత్వానికి సంబంధించిన దాంట్లో పాట వేగంగా పోతుంది, కానీ వచన కవిత్వం కూడా వేగంగా పోతుందా అంటే ఆ పదాన్ని ముందుకు పదాన్ని త్రోసుకొని శ్రీశ్రీ యొక్క పాదంలాగా ఏమన్నా పోతుందా అంటే తెలంగాణ కవులు రాసినటువంటి పాటలు అట్లాగే నాగేటి శాలల్ల నా తెలంగాణ అన్నటువంటి నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి పాట, అట్లాగే గద్దర్ రాసిన అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అన్నటువంటి పాట. ఒకసారి నాకు ఆశ్చర్యకరమైన తెలంగాణ ఉద్యమంలో నేను బాగా సంతోషపడ్డది, బాగా ఆనందం కలిగింది నాకు ఏంటంటే ఊరూరు తిరుగుతున్నటువంటి సందర్భం. కాకపోతే కవులు రచయితలు రాస్తారు కానీ, కవిత్వం రాస్తారు కానీ, వచనం రాస్తారు కానీ, వచనం రాసిన కవి లేకపోతే ఎక్కడో సాహిత్య సభల్లో మాట్లాడతాడు కానీ, వచనం రాసిన కవి ఎక్కడో చండూరులోనో చుండూరులోనో ఉన్నటువంటి మారుమూల గ్రామానికి పోయి అయితే మాట్లాడదు కదా. వచనం రాసిన కవి ఎక్కడో కరీంనగర్ జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతానికి ఓడు, ఎక్కడో వచనం రాసిన కవి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాకులు దూరని కారడోల్లో ఓడు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కవులు రచయితలు అక్కడికి వెళ్ళారు, తిరిగారు. కాబట్టి ఆ కమిట్మెంట్ కావాలంటే మాకు విరసం వాళ్ళకు ఉంటుంది, అది మాకు అరసం వాళ్ళకు ఉంటుంది, మాకు లెఫ్టిస్టులకు మాత్రమే ఉంటుంది అంటారు. కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కవికి నిబద్ధత ఉంది, నిమగ్నత ఉంది. ఊరూరు వాడవాడ తిరిగారు. ఈ సందర్భంలో పోతుంటే ఒకసారి ఏమనిపించిందంటే నాకే ఒకసారి నేను ఇంటి దగ్గర నుంచి వెళుతూ ఉన్న సందర్భంలో ఏమైపోయిందంటే ఆ ఇందిరా పార్క్ దగ్గర గోడ కనిపించింది. ఆ ఇందిరా పార్క్ దగ్గర గోడ కనిపిస్తే ఇది తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యం అని పెద్ద వాల్ రైటింగ్ రాశారు, చాలా పెద్దగా రాశారు. దాని కింద దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి అని రాశారు. రాస్తే చూసి నేను సంతోషపడ్డా. ఎందుకంటే కరీంనగర్ బై ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో చికముకి రాయి అని చెప్పేసి ఒక దీర్ఘ కవితను రాశాను. ఆ దీర్ఘ కవితలో మొదటి వాక్యం ఏంటంటే ఇది తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యం అని చెప్పేసి మొదలైంది. అది కరీంనగర్ ఎలక్షన్స్లో అది రికార్డ్ చేశారు. ఈవెన్ కేసీఆర్ సెంట్రల్ యూనివర్సిటీ పోయి మాట్లాడమని ఒక 2 గంటలో 3 గంటలో ఇంగ్లీష్లో మాట్లాడి ఫస్ట్ వాక్యం ఇదే చెప్పాడు. చివరికి వచ్చేసరికి దిలీప్ కుమార్ గోడ మీద రాశాడు ఈ తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యం. నేను వెంటనే నారదాస్ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను. ఏమిటన్నా నా కవిత గోడ మీద రాశారు, నాకు చాలా సంతోషం అనిపించింది. నా జీవితంలో 40 ఏళ్ళు నేనే రాసిన విప్లవాల యుగంలోన విద్యార్థులు ఒక కిరటం ఒక వెల్లువ ఒక తుఫాన్ అని రాసిన కానీ గౌరీశంకర్ రాసిన కవితని గౌరీశంకరే గోడ మీద చూసుకునే పరిస్థితికి వచ్చింది. మీ దిలీప్ కుమార్ రాశాడు, అయితే కింద మాత్రం గౌరీశంకర్ అని పెట్టలేదు, దిలీప్ కుమార్ అని పెట్టారన్న. అయితే మీకు ఈ విషయం తెలుసో తెలియదో, కరీంనగర్లో నేను కూడా రాయించాను, కానీ అభ్యర్థి నారదాసు లక్ష్మణరావు నేను కూడా రాయించానని చెప్పాను గోడ మీద. కాబట్టి వచన కవిత్వం నిజంగా చాలా వరకు అనేక నినాదాలు మన తెలంగాణకు సంబంధించినటువంటి కవులు రాసినటువంటి కవిత్వాలు గోడల మీద నినాదాలై మారుమోగినాయి. వాళ్ళు మాట్లాడినటువంటి సభల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి చైతన్యంతో జై తెలంగాణ అన్నటువంటిది ఒక పెద్ద మహాకావ్యంగా మారిపోయినటువంటి సందర్భంగా ఉంది. కాబట్టి కవులు రచయితలు కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆటతోటి పాటతోటి మాటతోటి గళంతో ప్రజలను చైతన్యపరిచారు. చాలా గొప్ప పని. సాంస్కృతికంగా ఒక విప్లవాన్ని విజయవంతం చేయడానికి ఒక సాంస్కృతికమైనటువంటి దండు, కవులు రచయితల దండు ఎంత శక్తివంతంగా ఉంటుందో మనం తెలంగాణ రాష్ట్ర సాధనలో చూసాం. 14 ఏళ్ల ఉద్యమంలో మనకు లాస్ట్ 5 years చాలా క్రూషియల్. అంటే 2009లో అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కిపోవడం, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు అట్లాంటి పాల్పడడం అవన్నీ చూసాం మనం. ఆ సందర్భంలో మీకు ఏమనిపించింది? తెలంగాణ సాధ్యమనిపించిందా? అనిపించిందా? తప్పకుండా. అంటే పిల్లలు చనిపోవడం అన్నటువంటి సందర్భం చాలా బాధలు, గుండెలు పిండేసేటువంటి బాధ. అంటే ఒక రకంగా మా కొంచెం ఆలోచించే వాళ్ళము, ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళము, వేదికలకి మాట్లాడేవాళ్ళము, అసలు మనం మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసాలు ఈ రకమైనటువంటి ఈ ఉద్రిక్తత కూడా పిల్లలు చనిపోవడానికి కారణమవుతుందా అన్నటువంటి బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఆ ప్రసంగాలు కూడా ఎట్లా ఉన్నాయంటే, ప్రసంగాలంటే మామూలు ప్రసంగాలు కావు. ప్రసంగాలంటే ఏదో ఒక 2 నిమిషాలు మాట్లాడి జై తెలంగాణకు పోయేవి కావు. ప్రసంగం వినడానికి ఊరంతా వచ్చి ఉండేది. రైట్. చాలా ఆశ్చర్యకరమైన విషయం. పొద్దున పోయి నాట్లేసుకోవడానికి పోయిన వాళ్ళు, పొలం పనికి పోయిన వాళ్ళు, వృత్తులు చేసిన వాళ్ళు, ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల్లో సాయంత్రం పూట ధూమ్ధామంటే 6-7 గంటలకు వచ్చి రాత్రి 11-12 దాకా ఉండి పోలీసులు టైం అయిపోయింది, పర్మిషన్ అయిపోయింది, వెళ్ళిపోండి అనేంతవరకు కూడా వెళ్ళిపోకుండా కూర్చున్నారు.
అంటే సభలు కూడా వాళ్ళకి ఒక రకంగా వాళ్ళలో ఒక చైతన్యాన్ని నింపాయి, బాగా చైతన్యాన్ని దట్టంగా నింపాయి. కాబట్టి ఇవి విన్న యువకులు సహజంగానే ఆ యువరక్తం నెత్తురు మరిగిందిరా అంటే RRR సినిమాలోనే కాదు, ఆ RRR సినిమాలో నెత్తురు మరగడం కాదు, ప్రతి యువకుడి యొక్క నరాల్లోంచి నెత్తురు పొంగుకొచ్చినటువంటి సందర్భం మనం స్పష్టంగా చూసాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో. కాబట్టి పిల్లలు ఆ శ్రీకాంతాచారి చనిపోవడం, నలుగు తానుగా బర్న్ కావడం, కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకోవడం, ఇవన్నీ పార్లమెంటు ముందు అతను ఆత్మహత్య చేసుకోవడం, యాదిరెడ్డి చనిపోవడం, ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఒక పిల్లవాడు హన్మకొండలో వస్తున్నటువంటి రైలుకు ఎదురుగా వెళ్ళిపోయి ముక్కలైపోయి తునాతునకలు కావడం, ఆర్ట్స్ కాలేజీ కాడ యాదయ్య మంటల్లో అట్లా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సింగంలాగా దూక్కుంటూ పోతున్నటువంటి సందర్భం, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో, మాట్లాడుతున్న సందర్భంలో ఉద్రిక్తతకు గురైనటువంటి వాళ్ళు, ఆలోచనకు చేసినటువంటి వాళ్ళు, యువకులు సహజంగానే చనిపోతుంటే చాలా బాధ అనిపించింది. మీరు చాలా మంచి ప్రశ్న వేసిండ్రు. నిజంగా బాధాకరమైన విషయం, నిజంగా దుఃఖం, తెగిపడుతున్నటువంటి ఆ కళ్ళుల పేగుల నుంచి వస్తున్నటువంటి బాధ, ఆక్రందనలు ఉద్యమాన్ని బాగా ఫైర్ చేశాయి. దీన్ని ఆపాలి. చివరికి శ్రీకాంతాచారి చనిపోయిన సందర్భంలో నాయకులు ఏడ్చి ముత్తుకున్నా కూడా పిల్లలు వినే పరిస్థితి లేదు. కేసీఆర్ బొళ్ళున ఏడ్చారు, అయినా వినలేదు. ఆగండి, మీకు వచ్చేది మీకోసం వస్తున్న తెలంగాణ, కాబట్టి మీరు చావద్దు అన్నటువంటి విషయం చెప్పినా కూడా వినలేదు. నాకు బాగా గుర్తు, అంటే ఈ నేలలో ఉన్నటువంటి ఒక తిరుగుబాటుతత్వం ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆ పేర్లు వింటే కూడా మళ్ళీ వచ్చి నిలబడేటువంటి శక్తి. అంటే జయశంకర్ సార్ చనిపోయారు. జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత ఏటూరు నాగారంలో జయశంకర్ సార్ స్టాచ్యూ ఒకటి పెట్టారు. దానికి విగ్రహావిష్కరణకి కార్యక్రమం సభ పెడుతున్నారు అని చెప్పి బిట్టపల్లి సురేందర్ అన్న మీరు రావాలి అని చెప్పాను. అంటే ఏటూరు నగరం దాకా కదా అంటే ఇంకెవరెవరు వస్తున్నారంటే ఈ కోదండరామ్ సార్ వీళ్ళంతా వస్తున్నట్టు, ఇక కోదండరామ్ సార్ వస్తున్నారు కదా, ఇక ఐకాన్ ఆయనే వస్తున్నాడు కదా, జేఏసీ చైర్మన్, ఇక వెళ్ళండి ఇక అని చెప్పాను. అనలేదన్న, నన్ను కూడా రావాలి తప్పకుండా అని మిట్టపల్లి సురేందర్ అంటే సరే వస్తానని చెప్పాను. అందుకే సరే ఆ రోజుల్లో పోవడం ఏంటంటే సభలకు పోయేటప్పుడు పాపం ఇంత కష్టాల్లో ఈ రకమైన బాధల్లో కూడా ఉన్నటువంటి సందర్భం ఏంటంటే వాళ్ళు పోయినటువంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా వెహికల్ తీసుకొని పోతే పాపం వాళ్ళు వెహికల్ తెచ్చుకోండి అన్న ఏదనంటే మేము పోతున్నాం, ఈ ఒక్కడే పోతున్నాను నేను. ఈ పోతున్నటువంటి సందర్భంలో ములుగు దగ్గరికి పోయేసరికి అడవిని చూసేసరికి అక్కడికి వెళ్ళి కొంచెం కారు ఆపోయా అని చెప్పి కొద్దిసేపు అడవుల్లోకి పోయి అవన్నీ కొంచెం అడవిలోకి పోయి నడిచి ఆడ యూకలిప్టస్ చెట్లు అవన్నీ ఎదిగిన చెట్లను ఉంటే ఒక చెట్టుని ఇట్లా పట్టుకుంటే ఇట్లా చూసేసరికి నాకు కొంచెం భావోద్వేగం వచ్చింది. అరే ఈ చెట్టును పట్టుకుంటే ఇది చేతితో తుపాకీలాగా ఉంది, హై చచ్చిపోవటం ఏంది, తిరగబడండి అన్నటువంటి ఆగ్రహం వచ్చింది. వచ్చి పోయం రాసేసుకొని ఒక కవిత రాశాను. కవిత రాసి వెళ్ళి సభలో అడిగిపోతే సభ అంటే విగ్రహావిష్కరణ అయిపోయిన సభ అంటే ఏ 100-200 మంది ఉంటారు అనుకున్నాను. 5-6 వేల మంది వచ్చారు ఆ సభ. ఏంటన్నా మీరు ఇప్పుడు రాసిన కవిత? ఆ కవిత ఇంకా వీరన్న కళ్ళు చూస్తున్నట్లే ఉన్నాయి, నేను వెళ్ళి ఆ ములుగులో చెట్టు పట్టుకుంటే అది తుపాకీ మొనలాగా ఉంది, బిడ్డలారా మీరు చావకండి అని చెప్పి ఒక ఆగ్రహంతో, ఆవేశంతో, బాధతోటి రాశా. ఆ కవితను చదివా. అక్కడ తర్వాత నేను మాట్లాడినాక కోదండరామ్ సార్ మాట్లాడాక సభ దిగిన తర్వాత ఆ సభలోంచి కిందకు వచ్చిన తర్వాత దగ్గర ఒక 30-40 మంది మీద పడ్డారు. మీద పడితే ఎవరైనా పోలీసులు ఏమన్నా మఫ్తీలో వచ్చి దాడులు ఏమైనా చేస్తారా, వ్యవహారం ఏమైనా ఉంటుందా, ఎవరే బాబు ఏందా మీదకి వస్తారేమో, ఎందుకు ఎక్కడ ఏమి చెప్పండి అన్నాను. మాకు మా రోజు వీరన్న పేరు చెప్పిండ్రు అన్న, తిరగబడమన్నారన్నా అని చెప్పిండ్రు. అయితే ఏమంటే అన్నా పేరు చెప్పిండ్రు, పేరు చెప్పండి. మా రోజు వీరన్న తెలంగాణ జనసభ పెట్టిండు, బ్రహ్మాండంగా తెలంగాణ మహాసభ పెట్టిండు, కార్యక్రమం చేసిండు, మంచి స్ఫూర్తిని ఇచ్చిండు, బ్రహ్మాండమైన వ్యవహారం అని అప్పుడు అనుకున్నా. అంటే మా రోజు వీరన్న 98-99లో ఎన్కౌంటర్ చేయబడినటువంటి వాడు మళ్ళీ 2011-13లో వచ్చి ఏటూరు నాగారంలో అంటే ఆ మట్టిని ఇట్లంటే మళ్ళీ మా రోజు వీరన్న లేచిండంటే ఆ సోయిని మర్చిపోలేదు తెలంగాణ. yes. అప్పుడు అంటే
నిజంగా అంత ఆగ్రహంతో కూడా మాట్లాడకూడదు. సాయుధాలు అని కూడా మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. అంటే మీరు చనిపోవద్దు అన్నటువంటి ఒక కౌంటర్ కల్చర్ కూడా కాదు. ఇది శాంతియుతంగా నడిచిన బ్రహ్మాండమైన ఉద్యమం, శాంతియుతంగా నడిచిన ఉద్యమం, శాంతియుతంగా కొనసాగిన ఉద్యమం 14 ఏళ్ళు. ఉద్యమ కాలంలో విషాదం అంటే ఆత్మహత్యలే. కాబట్టి మీరు ఆపండి అని చెప్పడానికి కొంచెం కవి కాబట్టి అవును. టెంప్ట్ అయ్యి మాట్లాడినటువంటి సందర్భం. కవి స్టైల్లో చెప్పాల్సిందే కన్వే అవ్వడానికి. రైట్. ఉద్యమాన్ని మళ్ళీ తుపాకుల దాకో కర్రల దాకో ఘర్షణల దాకా తీసుకుపోవాలని కాదు. కానీ అక్కడి నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ చూసిన తర్వాత అది చాలా వరకు ఎక్కడ సభ జరిగినా ఏం జరిగినా కాలేజీలో ఉన్న లెక్చరర్స్, టీచర్స్, యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్స్, పిల్లలందరికీ కూడా వాళ్ళు కూడా పాఠాలు చెప్పారు. మీరు చనిపోవద్దు అని కూడా చెప్పారు. అది చాలా వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గుండెల్ని పిండేసే సంఘటన ఏంటంటే, ఒక 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే పిట్టల్లాగా రాలిపోవడం. అంటే ఎంత చేసినా తెలంగాణ రాదేమో అన్న ఒక నిస్పృహ ఏర్పడింది. ఆ 2009 ప్రకటన నుంచి కాంగ్రెస్ అంటే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయిన తర్వాత ఆ నిస్పృహలో కొంతమంది కన్విన్స్ అయినా మీలాంటి వాళ్ళ స్టేట్మెంట్లతో కొంతమంది ఆవేశపడి ఆత్మహత్యలు చేసి పాల్పడిన పరిస్థితి. అందుకే ఆ సంఘటన మొత్తాన్ని చూస్తే, ఆ జై బోలో తెలంగాణ సినిమా చూస్తే, ఆ జై బోలో తెలంగాణ సినిమాలో ఆ శంకర్ తీసిన సినిమాలో మొత్తం అసలు కన్నీళ్లు పెట్టించే సంఘటన ఏంటంటే శ్రీకాంతాచారి చనిపోయినటువంటి సంఘటన. ఇంకొక ప్రధానమైన ఘట్టం, మనం సబ్బండ వర్ణాలన్నీ పూర్తిగా మిళితమైన నిర్వహించిన సకల జనుల సమ్మె సుదీర్ఘ పాలన కొనసాగింది. ఇంపాక్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యాన్ని మీరు ఎట్లా చెప్తారు? సకల జనుల సమ్మె అండి బ్రహ్మాండంగా, మొత్తం 42 రోజులు జరిగినటువంటి సమ్మె, సుదీర్ఘమైనటువంటి సమ్మె. 42 రోజులు ఈ గ్లోబల్ కాలంలో, ఈ ప్రపంచీకరణ కాలంలో 42 రోజులు. నాకెందుకో నేను ఈ పుస్తకాలు మొత్తం కూడా తీస్తాం కాబట్టి, ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి సందర్భం, నేను పుస్తకాలు కూడా అచ్చువేశాను కాబట్టి, ఆ సకల జనుల సమ్మెకు సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి ఇది మొదటి భాగం, సకల జనుల సమ్మె. ఇది మొత్తంగా చూస్తే 800 పేజీల వరకు. దీంట్లో మొత్తంగా డాక్యుమెంటేషన్ 42 రోజులు ఏం జరిగిందన్నటువంటి దినపత్రికలు మోసుకొచ్చినటువంటి అనేక విషయాలను తీసుకొని దాన్ని కంపేర్ చేశారు. దాంట్లో ఉద్యమంలో పనిచేసినటువంటి ఉన్నటువంటి వాళ్ళన్నీ చాలా వరకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని దీంట్లో ఇచ్చాం సకల జనుల సమ్మె. ఈ సకల జనుల సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో సబ్బండ వర్ణాలు 42 రోజులు ఫస్ట్ ఉద్యోగులుగా వచ్చినటువంటి టీఎన్జిఓస్, ప్రజా సంఘాలుగా వచ్చినటువంటి వాళ్ళు, అన్ని విద్యార్థి సంఘాలుగా వచ్చినటువంటి వాళ్ళు, ఎక్కడ చూసినా ఇందిరా పార్క్ కాడ కంటిన్యూగా ఆ 42 రోజులు ధర్నాలు, పికెటింగ్లు. ఎవరైనా ఊహిస్తామా చెప్పండి? నిజంగా ప్రపంచంలోనే అస్తిత్వ ఉద్యమాలకు కావలసినటువంటి ఒక జెండాను అందించినటువంటి సందర్భం ఆ 42 రోజులు. ఒక 40 మంది కూడడం, 10 మంది కూడడం గ్లోబల్ కాలంలో కష్టం. 42 రోజులు నిరంతరంగా రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాలు. ఎంతమంది అంటారు? ఈనాడు రాసినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ అది కూడా దీంట్లో ఉంది, 42 రోజుల్లో ఉంది. 2 కోట్ల మంది ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రహదారుల మీద మనకి ఎక్కడ చూసినా కూడా వంట వార్పు, పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు వచ్చినటువంటి సందర్భం. చాలా గొప్ప విషయం. వలలు తీసుకొని వచ్చి రోడ్డు మీద వేశారు. పల్లెకారులు వచ్చి తీసుకొచ్చి, మత్స్యకారులు తీసుకొచ్చి వేశారు. చాకలి వాళ్ళు బట్టలు ఉతికినట్లు అక్కడ వేశారు. వడ్రంగులు వాళ్ళు వచ్చి చేతి వృత్తులకు సంబంధించిన పనులు చేశారు. కుల వృత్తులు మొత్తం కూడా రోడ్ల మీద సభల్లో ప్రదర్శనలు చేశారు. చాలా అద్భుతమైన విషయం. దీంట్లో ఆ 42 రోజుల పుస్తకంలో ఇంకొక గమ్మతైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక చిత్రం ఉంది, ఫోటో ఉంది. దేవాలయంలో ఉన్నటువంటి అయ్యవార్లు దేవాలయాన్ని మూసివేసి అయ్యవార్లు క్రికెట్ ఆడుతున్న ఫోటో కూడా దీంట్లో ఉంది. ఆ 42 రోజుల్లో వచ్చి క్రికెట్ ఆడుతున్నటువంటి సందర్భం. చర్చిలో ఉన్నటువంటి ఫాదర్స్ వచ్చి మసీదులో ప్రార్థనలు చేసిన దగ్గర నుంచి ఏం ఉద్యమం అండి 42 రోజుల ఉద్యమం, మామూలు ఉద్యమం అది. ఆ 42 రోజులు జరిగినటువంటి సంఘటనలు 1600 పేజీలు. దీన్ని ఇంగ్లీష్లో తీసుకొని వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద డాక్యుమెంట్గా నిలబడే పుస్తకం ఇది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నటువంటి
సందర్భం ఇది. కాబట్టి ఆ 42 రోజులు అన్నటువంటి మర్చిపోలేనటువంటి రోజులు చాలా వరకు మనం చూసినాయి. మనం ఎక్కడో ప్రపంచ కార్మిక ఉద్యమాలకు సంబంధించినవి చదువుకున్నాం మనం. కానీ ప్రత్యక్షంగా మనం చూడడం, ప్రత్యక్షంలో మనం పాల్గొనడం, రైట్, దాంట్లో తిరగడం 42 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఏ దినం. ఈ తరం అదృష్టవంతులే. ఎందుకంటే 52, 53లో ముల్కీ టైంలో అన్సక్సెస్ఫుల్, ఆ తర్వాత 69లో అన్సక్సెస్ఫుల్, ఆ తర్వాత అడపా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చినా కూడా అన్సక్సెస్ఫుల్. బట్ ఇది సక్సెస్ఫుల్, సేమ్ టైం కళ సాకారమైన చూసిన తరం మనది. ఎట్లా అని అది చాలా అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు భూమి భుక్తి విముక్తి కోసం 4,000 మంది నేల కొరిగినటువంటి నేల. సాయుధ పోరాటం వస్తుంది, ఇక కమ్యూనిస్టు రాజ్యం వస్తుందని చెప్పేసి వెళ్ళినటువంటి సందర్భం రాలే. చాలా వరకు అనేక ఉద్యమాలు ఇక్కడ వచ్చాయి, అవేవి విజయాన్ని సాధించలే. అగో వచ్చేస్తుంది నక్సల్బరి వసంత మేఘ గర్జన అన్నారు, ఏం రాలే. కానీ మనం బతికుండగా చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర అద్భుతమైన విజయం. మనం గెలిచినాం, మనం నిలబడ్డాం, మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. ఒక ఉద్యమంలో సుదీర్ఘంగా పోరాడి గెలిచి, ఆ గెలిచినటువంటి రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఆ ఉద్యమ అనుభవాలను అనుభూతులను నెమరు వేసుకుంటున్న సందర్భం ఇది ప్రపంచంలో చాలా అరుదుగా అందరికీ లభించే అవకాశం కాదు. అది తెలంగాణ రాష్ట్ర సాధనకి నుంచి వచ్చినటువంటి అదృష్టం. మరొక అద్భుత ఘట్టం మిలియన్ మార్చ్. ఎట్లాంటి మీకు అసోసియేషన్? మిలియన్ మార్చ్ అన్నటువంటిది ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక స్తబ్దత వచ్చినప్పుడల్లా ఒక మిలియన్ మార్చ్ వచ్చింది. ఒక స్తబ్దత వచ్చినప్పుడల్లా ఒక సాగరహారం వచ్చింది. ఒక స్తబ్దత వచ్చినప్పుడల్లా ఒక 42 రోజుల సమ్మె వచ్చింది. కాబట్టి ఒక స్తబ్దతను చీల్చివేసేది, మళ్ళీ ఒక కలయికని తీసుకొని వచ్చేది, ఒక చైతన్యాన్ని తీసుకువచ్చేది మిలియన్ మార్చ్. మిలియన్ మార్చ్కి సంబంధించి నిజంగా ఎక్కడి నిర్బంధం అది? బస్సులలో ఎక్కిన ప్రతి ఒక్కరిని దించారు. ఎక్కడ మారుమూల ప్రాంతం నుంచి ఇంటెలిజెన్స్ విపరీతంగా పోలీసులు మొత్తం కూడా ఎక్కడికక్కడ పహారా కాచిపడేశారు. హైదరాబాద్ మొత్తం రౌండప్ చేసి పెట్టారు, సరిహద్దులు మొత్తం కూడా. నగరంలోకి రావడానికి చాలా కష్టమవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఉద్యమంలో ఆరితేరిన వాళ్ళు, అనేక ఉద్యమాల్లో దెబ్బలు తిన్న వాళ్ళు, తిరగబడ్డ వాళ్ళు, పోరాటం చేసినటువంటి వాళ్ళు ట్యాంక్ బండ్ ఎక్కడం కోసం రాత్రికి రాత్రి పోయి ఆర్య సమాజంలో పడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ మొత్తం కూడా చాలామంది, అనేక మంది ఉద్యమకారులు, విప్లవకారులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆర్య సమాజంలో పడుకున్నారు, ఆ మఠంలో ఉన్నారు. ఆ ట్యాంక్ బండ్ మొత్తం కింద ఉన్నటువంటి ప్లేసెస్లో ముందే ఒక రోజు రాత్రి వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడికి రావడానికి సందర్భం మొత్తం కూడా చాలా ప్లాన్డ్గా వచ్చారు. అక్కడికి రావడానికి ఇంకా తోచిన మార్గంలో అక్కడికి చేరాలి అన్న సంకల్పం కనిపించింది. ఆ రోజు ట్యాంక్ బండ్ ఎక్కి జై తెలంగాణ, అది మన విజయం. ఎట్లాంటి పరిస్థితి నిజంగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ప్యాంటు షర్టు 2 తీసి వాడు దాన్ని ఒక తాడులాగా చేసుకొని ఆ తాడుని పైన కట్టి ఇసిరి ఆ తాడు మించి ఎక్కిపోయినటువంటి సందర్భం, ట్యాంక్ బండ్ మీద పోయినటువంటి సందర్భం ఉంది. పోలీసుల యొక్క ఇనుప కంచెల్ని దాటుకుంటూ, పోలీసులు అక్కడ ఉన్నటువంటి నిర్బంధాన్ని దాటుకుంటూ, చీల్చుకుంటూ, ఛాతీ చూపిస్తూ, టంగుటూరి ప్రకాశం ఛాతీ చూపించాడంటారు. మనం చూసింది లేదేం లేదు, చరిత్రలో చదువుకున్నాం. ఎక్కడ వందల వేల మంది టంగుటూరి ప్రకాశాల్లాగా వచ్చి దూసుకొని పోతున్నటువంటి సందర్భం మనం కళ్ళారా చూసినటువంటి సందర్భం ఉంది. అక్కడికి వచ్చి అక్కడ నిలబడి జై తెలంగాణ అన్నటువంటి సందర్భం మొత్తం తెలంగాణకి సంబంధించినటువంటి, ఇక ఈ ఉద్యమం ఆగదు, ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు, ఈ మిలిటరీలు సైన్యాలు దీన్ని ఆపలేవు అన్నటువంటి ఒక సందర్భాన్ని ప్రజలే తమకు తాముగా రచించుకున్న ఒక రూపం మిలియన్ మార్చ్. నిర్బంధాలు చల్లవు అని గట్టిగా చాటిన సందర్భం అది. ఇక చల్లవు, ఈ నెలలో నిర్బంధాలు చల్లవు, ఆధిపత్యాలు చల్లవు, అది చెప్పినటువంటిది మిలియన్ మార్చ్. కాబట్టి మిలియన్ మార్చ్ అన్నది ఒక పెద్ద మలుపు. మిలియన్ మార్చ్ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది, ప్రపంచానికే సందేశాన్ని ఇచ్చింది. ఉద్యోగులు, ఎక్కడి ఉద్యోగులు, ఎక్కడి సమస్య? ఇంజనీర్లు అన్నటువంటి వాళ్ళు 4,000 మంది ఇంజనీర్లు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ పావనం అయిపోయింది.
4000 మంది జేఏసీ నాయకత్వంలో, ఇంజనీర్స్ చైర్మన్ వెంకట్ నాయకత్వంలో, బాలనర్సయ్య నాయకత్వంలో 4000 మంది ఇంజనీర్లు వచ్చి ఆడ కూర్చుంటే ఎవరన్నా ఊహిస్తామా మనం? సాధ్యమా? డాక్టర్స్ జాక్ డాక్టర్లంతా కూడా వచ్చి గాంధీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి డాక్టర్స్ జాక్ అని జాబ్స్ లో ఉన్న వాళ్ళు కూడా పిడికిలు బిగించిన పరిస్థితి. సాధ్యమా? ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమంలో ఆ జీవం ఉంది కాబట్టి అది అందరినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ ఏది లేకుండా రంగంలోకి తీసుకొచ్చిన పరిస్థితి. అసలు ఆర్ట్స్ కాలేజీ దగ్గర, మెట్ల దగ్గర జరిగినటువంటి సందర్భం, నిజంగా అక్కడ జరిగినటువంటి సందర్భం, అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ జరిగినటువంటి సందర్భం, స్టీఫెన్ రావంద్ర చేసినటువంటి లాఠీ చార్జీ, ఆ సందర్భం చూసినటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో మొత్తం పోటీలు పడి మొత్తం కూడా చూపిస్తున్నటువంటి సందర్భం, ఆ దృశ్యాలు మా బిడ్డల్ని ఇట్లా మీరు కొడతారా అన్నటువంటి సందర్భం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తండ్రిని, తల్లిని కదిలించినటువంటి సందర్భం. నిజంగా ఆర్ట్స్ కాలేజీ దగ్గర జరిగినటువంటి ఆ లాఠీచార్జ్, ఆ ఇన్సిడెంట్, అది చూస్తే పశువుల్ని గొడ్లను బాదినట్టు బాదుతూ ఉంటే ఇంకెవరు కూడా అక్కడికి రారు, ఆ ప్రాంతానికి పోరు. లాఠీచార్జీ జరిగి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చిందని పోలీసులు అనుకుంటే మళ్ళీ 10 నిమిషాలు అక్కడికి అందరూ మళ్ళీ వచ్చి జై తెలంగాణ అన్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూడాలి. అనుకుంటే మళ్ళీ పోవడం ఒక దగ్గర. అక్కడ ఆర్ట్స్ కాలేజీ మెట్ల దగ్గరికి పోతే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పోరాట పాఠాన్ని అక్కడ చెప్తుంది. అక్కడ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు ఒక పోరాట పాఠాన్ని చెప్తుంది. పిల్లలకు జరుగుతున్నటువంటి గాయాలకి, అక్కడ జరుగుతున్నటువంటి బాష్పవాయువు ప్రయోగాలకి, అక్కడ ఉన్నటువంటి రబ్బర్ బుల్లెట్లకి, చివరికి ఆ పావురాలు కూడా ఆత్మహత్యలు చేసుకొని అక్కడ నెలరాలిపోయి తమ యొక్క ఉద్యమ స్వరాన్ని ఆర్ట్స్ కాలేజీలో పావురాలు కూడా వినిపించాయి. రోడ్లో పోతుంటే ఆర్ట్స్ కాలేజ్ చూస్తే అవన్నీ గుర్తొస్తుంటాయి మనకి. సందర్భం, మహా సందర్భం అది. పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది, దశాబ్ద కాలం స్వపరిపాలనలో ఉన్నాం. మీకు ఏ మేరకు సాటిస్ఫాక్షన్ ఉంది? సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత అనుకున్న లక్ష్యాల దిశగా రాష్ట్రం పయనం. రాష్ట్రం రావడం 2014 జూన్ 2, అది మళ్ళీ తెలంగాణ పుట్టినరోజు, మళ్ళీ తెలంగాణ రీబర్త్, మళ్ళీ తెలంగాణకు పుట్టినరోజు, మనందరి పుట్టినరోజులాగా అది తెలంగాణ పుట్టినరోజు జూన్ 2 ఆవిర్భావం జరిగిన తర్వాత నిజంగా పరవశం చెందనటువంటి, అట్లాగే ఆ సందర్భాన్ని చూసి పులకరించినటువంటి వ్యక్తి ఉండడేమో నాకు తెలిసినంత వరకు. అది చాలా గొప్ప సందర్భం. తెలంగాణ రావడం అన్నది, మనం చూడడం అన్నది, ఇక రాదు అనుకున్నది రావడం, వచ్చినటువంటి తెలంగాణలో నిలబడడం, నిలబడ్డ తెలంగాణలో మన కోసం మనం మాట్లాడడం, ఇప్పటి వరకు ఉన్నటువంటి దశ నుంచి ఒక కొత్త దశలోకి అడుగు పెట్టడం, ఊహించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఒక మహా ఆవిష్కరణలో మనం నిలబడి ఉండడం. పార్లమెంట్లో 2 రోజుల డ్రామా మామూలు డ్రామా కాదు, ఉత్కంఠగా అందరూ టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి. పార్లమెంటు పోతే నిజంగా దినపత్రికల్ని, ఎలక్ట్రానిక్ మీడియాలో నిజంగా అంటే ఇప్పుడున్నటువంటి సందర్భం గురించి నేను మాట్లాడను, కానీ ఒక టీవీ డిబేట్ జరుగుతూ ఉంటే, ఈ టీవీ డిబేట్కి సంబంధించినటువంటి ఒక లైవ్ నడుస్తుంటే, ఈ లైవ్ని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వస్తే ప్రమోషన్ వర్క్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కానీ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఒక డిబేట్ చూడడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కళ్ళను ఛానళ్ళు చేసుకొని చూస్తున్నటువంటి సందర్భం మాత్రం ఉద్యమంలో మాత్రం చూసేసాం. ఒక అరగంట సేపు డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ డిస్కషన్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ మాట్లాడుతున్న వాదన ఏంటి, ఎక్కడైనా మనం చూస్తామా? టీవీ డిబేట్లలో పలానా టైంకి పలానా డిబేట్ వస్తుందంటే టీవీల దగ్గరికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చి అందరూ కూర్చొని చూడండి డిస్కషన్ ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటున్నాం. ఆ డిబేట్లో పాల్గొని బయటికి వచ్చి ఫోన్ ఆన్ చేస్తే వందల మెసేజ్లు, వందల ఫోన్లు వచ్చాయి. చివరికి
రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పదవుల్లోకి వస్తే కూడా మాకు అన్ని ఫోన్లు రాలేదు కానీ కానీ అక్కడ వస్తే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి సందర్భం. కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, అద్భుతం కదా అది జరగదు. అంటే అది ఉద్యమం మాత్రమే ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఓకే, కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, ఈ 10 ఏళ్ల పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? సాటిస్ఫైగా ఉన్నారా? తెలంగాణలో ఉన్నారు 10 ఏళ్ల పాలన అంటే ఒకటండి. 10 ఏళ్ల పాలనని మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు, 10 ఏళ్ల పాలన చూసేటప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ గురించి మనం చూడకూడదు. 10 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ఎనాలిసిస్ మనం ఇచ్చేటప్పుడు చాలా వరకు నేను అన్ని పేపర్లు చదువుతూ ఉంటాను, అన్ని మీడియాలు చూస్తుంటాను. ఎవరికి వాళ్ళుగా డివైడ్ అయినటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో తెలంగాణకు సంబంధించినటువంటి 10 ఏళ్లలో ఒక కొత్త దారులు మాత్రం ఏర్పాటు చేసుకున్నాం. మనం కొత్త రూట్స్ మాత్రం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ దారుల్లో నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఉద్యమానికి ప్రాణం. కాబట్టి నీళ్లకు సంబంధించినటువంటి అంశం, నీళ్లను తీసుకురావడం, చెరువులు నిండడం, వేసవిలో కూడా చెరువులు నిండడం, చెరువుల దగ్గర మొత్తం కూడా మత్తళ్ళు దుంకటం, మత్తళ్ళు దుంకుతున్న సందర్భంలో చందమామ చేపలు గుంపులుగా ఎగరడం తెలంగాణలో మళ్ళీ చూస్తున్నటువంటి సందర్భం. కాకతీయుల కాలం నాటి తీసినటువంటి చెరువులు, మొత్తం వేల సంఖ్యలో ఉన్నటువంటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పునర్నిర్మాణం జరగడం అనేది జరిగింది. నీళ్లు వచ్చాయి. నీళ్లు వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మార్పు కనిపిస్తుంది. నీళ్లు వచ్చినటువంటి సందర్భం, నీళ్లు చాలా మార్పును తీసుకొస్తాయి. నీళ్లు నాగరికతకు చిహ్నాలు, నీళ్లు నగరాలకు చిహ్నాలు, నీళ్లు నిర్మాణాలకు చిహ్నాలు. కాబట్టి నీళ్ల వెంటే మొత్తం కూడా మానవ జాతి పరిణామ క్రమం అంతా కూడా కొనసాగింది. కాబట్టి ఆ నీళ్ల నుంచి వచ్చినటువంటి మార్పు కూడా మళ్ళీ తెలంగాణ పచ్చబడ్డది, మళ్ళీ తెలంగాణ పచ్చపచ్చగా ఉంది, మళ్ళీ తెలంగాణ తనను తాను చిగురింపజేసుకుంటున్నటువంటి సందర్భం నీళ్లను చూశాం. నిధులకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా వరకు తెలంగాణకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం కూడా చాలా వరకు ఒక ప్రోగ్రెసివ్గా ఒక అడుగు వేయడానికి దారులు పడ్డాయి. దానికి ఐటీ విప్లవాలు, ఐటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతకుముందుగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీ, ఆ ఐటీని మించి హైటెక్ సిటీలు ఇంకా దాటి విస్తరించినటువంటి సందర్భాలు కానివ్వండి, చాలా వరకు మార్పులు. అట్లాగే ఈ అమెజాన్లు, రకరకాల బహుళజాతి కంపెనీలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మొత్తం కూడా వస్తున్నటువంటి సందర్భాలు. కాబట్టి మనకు చాలా మార్పు, మనకు హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని కూడా మనం చూస్తున్నాం. నియామకాలకు సంబంధించిన అంశంలో కూడా సర్వీస్ కమిషన్ని మనం ఏర్పాటు చేసుకున్న సర్వీస్ కమిషన్ నుంచి కూడా చాలా వరకు నియామకాలు బాగా జరుగుతున్న సందర్భం మనం చూసాం. అంటే నియామకాలకు సంబంధించి కూడా ఒక ఎక్సర్సైజ్ జరిగింది, మంచి ఎక్సర్సైజ్ జరిగింది. అంటే టోటల్గా అసలు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతమంది అని చెప్పేసి సర్వీస్ కమిషన్ వన్ టైం రిక్రూట్మెంట్కి కావాల్సిన అప్లికేషన్స్ పెట్టుకోమంటే, అప్పుడు చక్రపాణి ఉన్నప్పుడు ఆ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేస్తే 26 lakhs వచ్చారు అప్లై చేసుకున్న వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ జరిగినటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి గ్యాప్లో మళ్ళీ ఈ 4-5 ఏళ్లలో నాకు తెలిసి ఆ యొక్క సంఖ్య కూడా ఇంకా పెరుగుతూ ఉండొచ్చు. అంటే 29-30 లక్షల వరకు ఇప్పుడు వచ్చి ఉండొచ్చు నిరుద్యోగుల యొక్క సంఖ్య. వీళ్ళకి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా చాలా వరకు ఒక పునీతమైనటువంటి స్థలం ఏం కాదు, అది ఒక అపవిత్రమైన స్థలం, అది ఒక మురికిగుంట లాంటి స్థలం, అది మొత్తం కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకునే స్థలం, అది పైరవీలు ఎన్నంటే అన్ని చేసుకునే స్థలం. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మనం ఒక సీనియర్ జర్నలిస్టులుగా ఎన్ని రాశారో, ఎన్ని వార్తలు రాశారో, ఎన్ని చేశారో, దాంట్లో అవినీతి వ్యవహారాలు, అలాంటి దాన్ని చాలా నిర్మాణాత్మకంగా చేసుకున్నటువంటి దశలో సక్సెస్ఫుల్గా మనం నిర్మించుకున్నాం. అంటే మనకున్నటువంటి సందర్భంలో సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించి ఇయర్ వైజ్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి లిస్ట్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ పోవడం, చాలా వరకు ఈ 10 ఏళ్లలో చాలా వరకు బాగానే రిక్రూట్మెంట్స్ జరిగినాయి. దానికి సంబంధించిన ఒక దారి ఏర్పడింది, బలమైన దారి. ఆ దారిలోంచి మనం ఇంకా ముందుకు పోవచ్చు. ఈ 10 ఏళ్లలో అది ఒక యూత్కి సంబంధించినటువంటి ఒక పని. సరే, అడ్మిషన్స్ లేట్గా వేయడమా, ముందు వేయడమా, తర్వాత వేయడమా, వేసినవి సరిగా ఇవ్వకపోవడమా, చేయడమా, ఏదో ఉండొచ్చు టెక్నికల్ ప్రాబ్లమ్స్. బట్ ఒక రూట్ మాత్రం పడింది సర్వీస్ కమిషన్కి సంబంధించి. ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ రంగంలో కూడా చాలా వరకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఎవరికి వస్తున్నాయి ఏమిటది కూడా లెక్కలు తీయాల్సింది అవుతుంది. రకరకాల ఇందాక అనుకున్నట్టు ఎంఎన్సీస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాల కల్పన కొంత జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. మధ్యలో ఏదో కరోనా ఎఫెక్ట్ కూడా కొంత పడ్డప్పటికి కూడా మనం మళ్ళా లేచి
మనం చేస్తున్న సందర్భంగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అర్ధ శతాబ్దం పాటు సమస్యల పాలైన రాష్ట్రం 10 ఏళ్లలోనే పూర్తిగా అన్ని ఓవర్కమ్ కావడం అనేది అంత ఈజీ కాదు. కానీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనేది ఆత్మగౌరవం, స్వపరిపాలన అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా మనం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ జాయినింగ్ మీ ఇన్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.